హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్కి సంబంధించిన 7th యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో యూనిట్ 7 యొక్క హెడ్డింగ్ ఏంటి మనకి? అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్. సో ఫిజికల్ సైన్స్ని నేర్చుకోవడానికి అప్రోచెస్ను స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఈ యూనిట్లో చూద్దాం. ఓకే, సో ఆల్రెడీ సిలబస్ వీడియో అప్లోడెడ్ ఉంది. అలాగే 6th యూనిట్కి సంబంధించిన మొత్తం ప్లేలిస్ట్ అనేది కూడా అప్డేటెడ్ ఉంది. సో 6th యూనిట్ ప్లేలిస్ట్లోనే మీకు సిలబస్ వీడియో కూడా కనిపిస్తుంది. ఒకవేళ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో 6th యూనిట్ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూసేయండి. అండ్ దాంతోపాటుగా ఇంకా కొత్త కొత్త వీడియోస్కి అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్. Learning science is related to the aims of teaching learning of science, students and teachers, conceptions of science content, nature of the science concept and nature of learning process. So basically physical science అనేది సైన్స్లో ఒక బ్రాంచ్. సో సైన్స్లో ఫిజికల్ సైన్స్ బ్రాంచ్ కాబట్టి లెర్నింగ్ సైన్స్ అనేది ఖచ్చితంగా టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ సైన్స్ కిందకి వస్తుంది. సో సైన్స్ని నేర్చుకోవడంలో ఎలాంటి ఎయిమ్స్ అయితే ఉంటాయో అవి ఫిజికల్ సైన్స్లో కూడా ఉంటాయి మనకి. ఓకే, దాంతోపాటుగా స్టూడెంట్స్ టీచర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి సైన్స్ని నేర్చుకోవడంలో, అలాగే నేచర్ ఆఫ్ సైన్స్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇన్ ట్రెడిషనల్ లెర్నింగ్ ప్రాసెస్ ద టీచర్ ట్రాన్స్మిట్స్ ద ఫ్యాక్ట్స్ అండ్ అజ్యూమ్స్ ద స్టూడెంట్స్ యాజ్ ప్యాసివ్ రిసెప్టార్స్ ఆఫ్ నాలెడ్జ్. సో ట్రెడిషనల్ లెర్నింగ్ సిస్టంలో మీరు చూసుకున్నట్టయితే, అంటే పాతకాలంలో ఎలా నేర్చుకునే వాళ్ళు, టీచర్స్ ఏమో నాలెడ్జ్ ట్రాన్స్మిటర్స్ లాగా ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ ఏమో ప్యాసివ్ రిసెప్టర్స్ లాగా ఉండేవాళ్ళు. అంటే వినడం స్టూడెంట్స్ వంతు, నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేయడం నేర్పించడము టీచర్స్ వంతు ఉండేది. దిస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ టీచర్ సెంటర్డ్ అప్రోచ్. సో ఈ విధమైన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఏమంటాం మనం? టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అని అంటాం. ఓకే, ఇది మనకి తెలిసిన విషయమే. Students view science learning as accumulation of prefabricated knowledge or fact which is to be stored in memory by the process of rote learning. So traditional system లో స్టూడెంట్స్ సైన్స్ లెర్నింగ్ని ఎలా చూసేవాళ్ళు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి మనం నేర్చుకుంటున్నాం, అది కూడా రోట్ లెర్నింగ్ ద్వారా, బట్టి పట్టడం ద్వారా అనేసి అనుకునేవాళ్ళు. This passive view of learning forbids the students to construct their knowledge and understand the concepts to apply them in their day-to-day life. సో ఈ ట్రెడిషనల్ వేలో స్టూడెంట్ సెంటర్డ్ మనకి ఉండకపోదు. సో ప్యాసివ్గా ఉండేవాళ్ళు పిల్లలు, మొత్తం టీచర్ సెంటర్డే నడిచేది. సో ఆ ప్యాసివ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోలేరు. దానివల్ల సైన్స్ కాన్సెప్ట్స్ని డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి, అప్లై చేయడానికి కూడా కష్టమయ్యేది. సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ అప్రోచ్ ఆర్. సో ఈ టీచర్ సెంటర్డ్లో కొన్ని ఫీచర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, అవేంటో చూద్దాం. ఫోకస్ ఈజ్ ఆన్ ద టీచర్ అండ్ టీచింగ్ స్ట్రాటజీస్. సో ఎప్పుడు కూడా ఫోకస్ అనేది టీచర్ మీద మరియు వాళ్ళు చెప్పే స్ట్రాటజీస్, టీచింగ్ స్ట్రాటజీస్ మీద ఉండేది. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ టీచర్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ లెర్నర్స్ డు నాట్ నో ఎనీథింగ్. సో బేసికల్గా ఏమనుకునే వాళ్ళు టీచర్ సెంటర్లో? టీచర్కి ప్రతీది తెలుసు అండ్ లెర్నర్స్కి ఏం తెలియదు, బ్లాంక్ స్లేట్ అనేసి అనుకునేవాళ్ళు. నెక్స్ట్ చూసుకుంటే, లెర్నింగ్ ఆర్ నాట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచర్ సెంటర్డ్ కాబట్టి టీచింగ్కి ఎక్కువ ఫోకస్ ఉండేది కాబట్టి అందులో లెర్నింగ్కి అంత ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇచ్చేవాళ్ళు కాదు. నెక్స్ట్ చూసుకుంటే, లెర్నింగ్ ఈజ్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. ఇక్కడ లెర్నింగ్ అనేది ప్యాసివ్గా ఉండేది. టీచర్ ప్రిడామినెంట్లీ యూజెస్ లెక్చర్స్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ టు లెర్నర్స్. సో ఎక్కువ లెక్చర్ మెథడ్ అనేది యూజ్ చేసేవాళ్ళు, లెక్చర్స్ ద్వారానే టీచింగ్ ప్రాసెస్ అనేది జరిగేది. ఓకే, ద టీచర్ డెమాన్స్ట్రేట్స్ అండ్ ద లెర్నర్ అబ్జర్వ్. టీచర్ డెమాన్స్ట్రేట్ చేసేవాళ్ళు, లెర్నర్స్ ఏం చేసేవాళ్ళు? అబ్జర్వ్ చేసేవాళ్ళు. ద టీచర్ ఎన్ఫోర్సెస్ హిస్ అథారిటీ అండ్ ద లెర్నర్స్ ఒబే ఇట్. సో టీచర్స్ ఒక అథారిటీతో ఎన్ఫోర్స్గా, అంటే వాళ్ళే ఒక అధికారికంగా ఉండేవాళ్ళు అనమాట. లెర్నర్స్ ఏం చేసేవాళ్ళు? ఏం చెప్పినా అది వినేవాళ్ళు. టీచర్ సెంటర్డ్ అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై మెనీ because of its inadequacy to develop important intellectual capability in students such as decision making and problem solving, creativity and critical thinking skills. సో ఈ టీచర్ సెంటర్ అప్రోచ్ ఏదైతే ఉందో లెర్నింగ్ ప్రాసెస్లో ఎక్కువగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అనంటే స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ అనేటివి దీని ద్వారా డెవలప్ అవ్వదు.
ఎలాంటి స్కిల్స్ అవి? డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానివ్వండి, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే స్కిల్స్ కానివ్వండి, పిల్లల యొక్క క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ కానివ్వదు టీచర్ సెంటర్డ్ అప్రోచ్. Gradually, the understanding about learning of science has changed with the developments in psychology and epistemology. సో సైకాలజీ మరియు ఎపిస్టమాలజీలో ఈ డెవలప్మెంట్స్ అయ్యే కొద్దీ సైన్స్ని నేర్చుకునే పద్ధతిలో కూడా డెవలప్మెంట్ అవుకుంటూ వచ్చింది. ఓకే, సో ఎపిస్టమాలజీ గురించి ముందు క్లాసెస్లో నేను ఒకసారి చెప్పాను. అదేంటో నాకు కింద మీనింగ్ మీరే చెప్పాలి. ఓకే, క్లాసెస్ వింటున్నారంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు ఎపిస్టమాలజీ అంటే ఏంటో అనేది. Inclusion of newer models of learning from psychologists like J.S. Brunner, David P. Ausubel, and Jean Piaget have prompted the science, and it has started viewing teaching learning of science from a transmission model to construction of knowledge by the students. So, ఈ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో జేఎస్ బ్రూనర్ గారు, డేవిడ్ పి ఆసబుల్ గారు, జీన్ పియాజెట్ గారు, వీళ్ళు చాలా కాంట్రిబ్యూషన్స్ అనేటివి చేశారు. కొత్త కొత్త మోడల్స్ అనేటివి తీసుకొచ్చారు. జీన్ పియాజెట్ గారిది అయితే మీకు సుపరిచితమే ఉంటుంది. సైకాలజీలో ఏంటది మనకి డెవలప్మెంట్ స్టేజెస్ అనేటివి ఇచ్చారు. ఓకే, సో వీటన్నిటి వల్ల టీచింగ్ లెర్నింగ్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం అనేది మొదలైంది. అండ్ అలాగే పిల్లలు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనే ఒక ధోరణి మొదలైంది. ఓకే, The NCF 2005 emphasizes learner-centered approach to achieve the objective of the curriculum. సో మనకి NCF 2005లో మీరు చూసుకున్నట్టయితే ట్రెడిషనల్ మెథడ్ అనేది ఉండదు, లెర్నర్ సెంటర్డ్ అప్రోచే ఉంటుంది. ఓకే, కరికులం అనేది మనకి కరెక్ట్గా అవ్వాలన్నా సరే, ఆబ్జెక్టివ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అవ్వాలన్నా సరే స్టూడెంట్ సెంటర్డ్ ఉంటేనే, లెర్నర్ సెంటర్డ్ ఉంటేనే నడుస్తుంది. The curriculum content and its transaction must be relevant to the learners and should help them to become constructors of knowledge and lifelong learners. సో ఈ కరికులం అనేది లెర్నర్స్కి తగ్గట్టుగా రెలివెంట్ ఉండాలి అండ్ అలాగే లెర్నర్స్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో హెల్ప్ చేసేలా ఉండాలి. ఓకే, అలాగే లెర్నర్స్ని లైఫ్ లాంగ్ లెర్నర్స్ లాగా చేసేలా ఉండాలి. Therefore, a pedagogical shift is required from teacher-centered to learner-centered teaching learning process. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచింగ్ మాత్రమే జరిగేది టీచర్ సెంటర్డ్కి వస్తే, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో రెండు జరిగేది లెర్నర్ సెంటర్డ్. అందుకే షిఫ్ట్ అనేది అవసరం మనకి. దేని నుంచి దేనికి? టీచర్ సెంటర్డ్ నుంచి లెర్నర్ సెంటర్డ్ వైపు. There is a need to move from a predetermined set of outcomes and skills to the set that enable learners to develop explanatory reasoning and critical thinking and inquiry skills. సో మనకి ఇక్కడ ఎలాంటి స్కిల్స్ అనేటివి పిల్లల్లో డెవలప్ అవ్వాలి, ఒకవేళ కన్స్ట్రక్టర్స్ లాగా మారాలి అంటే వాళ్ళలో ఉన్న ఎక్స్ప్లెనేటరీ రీజనింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇంక్వైరీ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ కావాలి. అవి డెవలప్ అవ్వాలి అని అంటే లెర్నర్ సెంటర్డ్ అనేది మనం తీసుకురావాల్సిందే. ఓకే, సో ముందుగానే కొన్ని ప్రీడిటర్మైన్డ్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని వాటిని పాటించడం కంటే ఫ్లెక్సిబుల్గా ఉంటూ పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు మనం ఫెసిలిటేట్ చేస్తూ ఈ విధంగా ఉంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో కొత్త యూనిట్ అనేది స్టార్ట్ చేశాము ఫిజికల్ సైన్స్లో, విచ్ ఈజ్ యూనిట్ 7 అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్. అందులో ట్రెడిషనల్ లెర్నింగ్ గురించి చూసాము, విచ్ ఇస్ టీచర్ సెంటర్డ్. దాని నుంచి మనకి ఎందుకు షిఫ్ట్ అవ్వాలి అనే రీజన్స్ గురించి కూడా చూసాము. లెర్నర్ సెంటర్డ్కి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా చూసాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు తెలుసు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా వ్యూస్ అనేటివి వస్తున్నాయి, బట్ వీడియోని లైక్ చేయట్లేదండి మీరు. లైక్ అనేది ఫ్రీయే కదండి, సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీయే. నేను కూడా ఫ్రీ నోట్స్ అనేది ఇస్తున్నాను. సో నేను ఇచ్చినప్పుడు మీరు కూడా ఆ ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ ఇవ్వండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, నాలెడ్జ్ షేర్ చేసుకుంటేనే పెరుగుతుంది. సో షేర్ ద నాలెడ్జ్. ఓకే, మన ఛానల్లో మీకు తెలిసిందే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.